వినండి, ఒకటి మాట్లాడు. మండల్ నర్సాపురం రాయి మేడం, అన్నీ ఉండాలి. రాజు హక్కు ఓడుకోవడం దాకా ఉండొచ్చు. ఏ లైన్ ఎట్లుంది? హరి ధర నిడుదలు గుడ్ మార్నింగ్. తెలిసిందే అవునా? తెలిసినా? వెరీ గుడ్. నాది ఇక్కడ ప్లాస్టిక్ షాప్. నేను ఇక్కడికి వచ్చింది కూడా వాసవి క్లబ్ ఆ తరఫున ఏదో సేవ మీ పిల్లలకు, మా పిల్లలకు చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకు చెప్పుకునేది ఏంటంటే, మీ టీచర్స్ ఉన్నారు కదా, నాకు చాలా మంచి ఫ్రెండ్స్. ఏం సార్ ఎలా ఉంది మీ స్కూలు, మీ పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పేసి అన్నట్టయితే, సార్ ఎప్పుడు అంటున్నారు తెలుసా, మాకేం సార్ నేను వచ్చింది కొద్ది రోజులు అయినా కానీ మా స్కూల్ పిల్లలు వెరీ గుడ్, వెరీ నైస్, బ్రిలియంట్ అని చెప్తుంటారు. అంతనా సార్ అంటే, అవును నేను చెప్పింది కరెక్ట్గా వింటారు, కాకపోతే కొద్ది మీరు చెప్పింది మేము చెప్తా వాళ్ళను. నన్ను ఆహ్వానించినప్పుడు సదా కృతజ్ఞతలు. అంటే ఏ విధంగా ఉంటుందో కొన్ని చెప్పగలరా? సేవ అంటే ఏమేమి? ఎవరైనా ఒక్కరు ఎప్పుడు ఎవరు చెప్తారు? చెప్పండి, భయపడదాం చెప్పాలి. అయితే మనం లంచ్ తెచ్చుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ తెచ్చుకోవాలంటే ఏం చేస్తాం? మనం కొద్దిగా ఇస్తాం. అది కూడా సేవలే, అవునా? మన ఇంటికాడ మన ఇంటి పక్క వాళ్ళకు జ్వరం వచ్చింది, వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోవాలి అంటే మనం తీసుకెళ్తామా? అది కూడా ఏమవుతుంది? సేవ. దాట్స్ ఇట్. అందులో కూడా అదే విధంగా మీరు అందరూ కూడా సేవ చేయాలి. సేవ ఒక భాగం కావాలి, మీలో ఒక సేవ ఉండాలి, అంతేనా? ఎవరైనా మీరు స్కూల్కి వస్తున్నారు, స్కూల్కి వచ్చినప్పుడు మీరు తరపున చేయొచ్చు, పిల్లలకి ఇంకే విధంగా చేయొచ్చు. ఈ సేవ చేసే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అందుకోసం ఈ వాసవి తరపున వచ్చినా మీకు ఏదో ఒకటి చేయాలనుకున్నా, ఆ చేయాలేంది మీకు ఈ చదువు ఏకాగ్రత. ఈ చదువు ఏకాగ్రత అంటే ఏ విధంగా చదివితే బాగుంటుంది, ఎప్పుడెప్పుడు చదివితే బాగుంటుంది, ఎంతసేపు చదివితే బాగుంటుంది, మీ మార్కులు ఏ విధంగా రావాలి దాన్ని చూడాలి అంటే మీరు మార్కులు సాధించాలి, మీరు చదవాలి, అవునా కదా? నేను చెప్పాను షుగర్ అనిపిస్తాను, తీసుకొస్తుంటే దుంకుంటే తీసుకొచ్చి నీళ్ళ కింద పెట్టుకుంటే షుగర్ అనిపిస్తుందా? చెప్తుందా? అమ్మానండి చెప్తలేదా? మీకుంటే మంచి ఉంది, కరెక్టే, మంచిగా లేకపోయినా మంచి చూస్తారు కదా. ఎందుకు? సినిమా మీద మీరు కాన్సన్ట్రేట్ చేసిండ్రు, సినిమాలో మీరు మొత్తం లీనమైపోయారు, అందులో ఇది మొత్తం పెట్టి చూసిర్రు, ఈ సినిమా ఇంత బాగుంది అంత బాగుంది ఆహా అనుకున్నారు. ఇంటుగా ఈ చదువులను కూడా కాన్సన్ట్రేషన్ పెడితే, ఈ మైండ్ అనేది దాని మీద పెడితే ఈజీగా అవుతుంది. ఇలా ఎవరైనా చదువుకునేటప్పుడు వచ్చి అక్కడ ఆ పని మీద పోదాం, ఇక్కడ ఈ పని మీద పోదాం అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వాళ్ళని అవాయిడ్ చేయండి. ఈ చదువుకునే వాళ్ళను ఎవరైనా వచ్చి చదువు ఖరాబ్ చేసే వ్యక్తిని నాకైతే వచ్చి చదువు ఖరాబ్ చేసి ఇక్కడ తీసుకుపోతా అక్కడ తీసుకుపోతా రా అని చెప్పేసి అన్నట్లయితే చీడ పురుగులే ఉంటున్నారా? అయితే ఇక్కడ చదువు అంటే ఎవరికైనా భయం ఉందా? అందరికీ ఫ్రీ ఉందా? ఎవరైనా చదువు అంటే భయం ఉందా నాకు చెప్పండి. ఇంత బరువుగా ఉంటుంది చదువు అంటే భయం, అబ్బా ఇదేందో చదువు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను చెప్పొచ్చు, నేను వాళ్ళ గురించి ఒకటి చెప్తున్నాను, ధైర్యంగా ఎవరు చెప్తలేదు, ఎవరు రావట్లేదు. చెప్పండి, మీ భయం ఏం లేదు. మీ సార్ నేను చెప్పుకుంటాను. ఆడుకుంటున్నా? వెరీ గుడ్, ఆడుకుంటున్నారు, వెరీ గుడ్. ఇంకా ఏం చేస్తున్నారు? బడి శుభ్రం చేస్తున్నారు, వెరీ గుడ్. ఇంకా ఇది బడి శుభ్రం మంచిదే, ఆడుకుంటున్నారు చాలా మంచిదే. ఆటలు అరే నేను రాత్రి ఆ సినిమా చూసిన, నేను రాత్రి ఈ సీరియల్ చూసిన అది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవునా? మాట్లాడదా మీరంతా? అవునా కదా? కరెక్టా కదా? చెప్పండి. అవి మానుకోవాలి. ఎవరైనా నేను చదువుకోవాలని మనసులో ఉన్నప్పుడు నన్ను మాట్లాడుకుంటారు. ఆ వేస్ట్ మాటలని ఒకసారి వినండి. మీరు వేస్ట్ మాటలు మెట్టుకుంటే అబ్బా ఉదాహరణ రామాయణం ఉంది. రామాయణం ఉన్నప్పుడు రాముడు ఇలా బాణం వేసినప్పుడు రాముడిని నేనే కావాలని చెప్పి నన్ను అనుకోవాలి.
ఉంటున్నారా? వినాలి వచ్చింది. రావణుని గురించి చెప్తాడు. రావణుడు ఉంది కాబట్టి ఇందులో భయం పుడుతుంది. ఇందులో ఇలాగే ఇంత మంచిగా చదువుకుంటూ ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి ఒకసారి నాకు. ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నాము? వెరీ గుడ్ డాక్టర్. ఇంకా బిడ్డలు ఉంటాడమ్మా. అయ్యో నువ్వు ఎన్ని కాదు ఉన్నావమ్మా? అది పోలీస్. ఇంకా పోలీస్ వెరీ గుడ్. ఇంకా కలెక్టర్ కావాలన్నా? డాక్టర్ వెరీ గుడ్. కలెక్టర్ రమేష్ ఓ కాంపిటీషన్ బాగుంది. ఇంజనీరింగ్ వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. కలెక్టర్ నిమిషం. ఇంకా కలెక్టర్ ఇంకా డాక్టర్ నిమిషండమ్మా. వెరీ గుడ్. ఇక్కడ కలెక్టర్ గురించి అంటే ఒకసారి చూడండి, మీరు బాగా చదువుకున్నట్టు కలెక్టర్ గారు కూర్చున్నావు అనుకుంటే కలెక్టర్ గారు ముందు వస్తుంది. ముందట ఒక పోలీస్ జీప్, వెనుకొక పోలీస్ జీప్ తీసుకుంటూ వస్తుంది. ఇక్కడ ముందట ఆగింది. ఆగిన తర్వాత డ్రైవర్ దిగి డోర్ తీశాడు. డోర్ తీసిన తర్వాత నువ్వు వాళ్ళకి ఏం దిగుతావు? కొత్త బట్టలు, రేబాన్ గ్లాస్, గోల్డెన్ వాచ్ ఇలా తీసి నువ్వు అంత పరిసరాలు అంతా చూస్తుంటే ఇదంతా ఏమనుకుంటారు? నేను ఏమనుకుంటారు? అది నీ ఫీలింగ్ కావాలి. డాక్టర్ నువ్వేమి ఏమైనా ఫీల్ కావాలి. పెద్ద హాస్పిటల్, చిన్న కారు, అందులో వైట్ సారీ కట్టుకొని వైట్ డ్రెస్ వేసుకొని స్టెథోస్కోప్ చేతిలో పట్టుకొని డోంట్ వాకింగ్ నడుచుకుంటూ నువ్వు హాస్పిటల్ లోపలికి వెళ్తుంటే గేట్ కాడ నీ స్లీపర్ ఇలా తీస్తాడు. గేట్ లోపలికి వెళ్తుంటే నలుగురు నర్సులు వస్తారు. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ డాక్టర్ అంటుంటారు. ఎలా ఉంది నీ ఫీలింగ్? చదువుకుంటే కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఇది కాన్సన్ట్రేషన్ చేసి చదువుకుంటే మీ టీచర్ చెప్తాడు కదా, అంటే చదువుకుంటే మీరు ఏదైనా చదువుకుంటే అలా వింటున్నారా? రాజు బాణాన్ని తీసిండి, ఎక్కువ పెట్టిండి. అక్కడ ఏదో జంతు చచ్చిందంటే మీరే ఎక్కువ పెట్టినట్టు ఆలోచించుకోవాలి. బ్యాలెన్స్ తీసినట్టు ఉంటుంది కదా మీకు. ఆ టైం లోపల సన్న బట్టలు తీసుకొని, పచ్చి బట్ట తీసుకొని ఇలా కళ్ళ మీద వేసుకొని రిలీఫ్ తీసుకోవాలి. రిలీఫ్ తీసుకోవడం అంటే మనం ఉండాలి. అలాగే ఇక్కడ చదువుకున్న దాన్ని మీరు మూడు పార్ట్స్తో తీసుకోవాలి. రామాయణం మనం మళ్ళీ రామాయణం అన్నప్పుడు రామ, లక్ష్మణ, సీత. ఆ తర్వాత రావణుడు సీతను తీసుకెళ్ళాడు, రాముడు యుద్ధం చేశాడు. 3 పార్ట్స్ మనకు నచ్చిన విధంగా ఏ విధంగా చేసుకోవచ్చు. అయితే రామ, లక్ష్మణ, సీత అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ ఎవరి కోసం చేశాడు అది పూర్తి విధంగా మనం తెలిసిపోతుంది. అవునా? వింటున్నారా? ఆ విధంగా మన ఇంటికి పోయిన తర్వాత 3 పార్ట్స్ చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి దాన్ని వివరంగా రాసుకుంటే మనం సరిపోతుంది. అయితే ఇంటి దగ్గర కూడా మీరు ఇంటి దగ్గర కొన్ని స్టడీ టెక్నిక్, చెల్లె తమ్ముడు ఎవరు ఉంటారు కదా, ఆ అక్క చెల్లె తమ్ముడుకు పక్క వాళ్ళకు తీసుకొని మీ సబ్జెక్టు గురించి మీరు చెప్తుండాలి. అంటే మీరు సబ్జెక్టు గురించి మీరు అనుకుంటూ, మీరు చదువుకుంటూ వాళ్ళకు కూడా చెప్తూ ఉండాలి. వాళ్ళకు కూడా చదువులో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మీరు కూడా వాళ్ళ సబ్జెక్టు గురించి తెలుస్తుంది. సబ్జెక్టు గురించి తెలవడమే కాకుండా మీకు ప్రతి విషయం మీద అవగాహన వస్తుంది. అవునా? అదేవిధంగా మీరు చదువుకునేటప్పుడు, ఇంట్లో చదువుకునేటప్పుడు అన్ని లైట్లు వేసి చదువుకుంటే ఆ గోడ మీద ఒక బల్లి ఉంది. మీరు ఏం చేస్తారు? అన్ని లైట్ల తర్వాత పడుతుంటారు అన్నమాట. బల్లి వస్తుందా? ఇప్పుడు ఉంటే గుర్తుకొస్తుందా? మళ్ళీ సినిమాలు గుర్తుకొస్తాయి. బాహుబలిలో ఏజే చేశాడు, ఆవిడ సినిమాలో మహేష్ అల్లా చేశాడు. ఈ విధంగా ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఇవన్నీ గుర్తుకొస్తే స్టడీ ఏమైనా ఉంటుందా మీకు? స్టడీ ఏమైనా వాల్యూ ఉంటుందా? మీకు దానికి కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి ఎప్పుడు స్టడీ నాకు పెట్టుకుని చదువుకుంటే మీకు బాగుంటుంది. అయితే ఇంకోటి, మీరు స్టడీ చేసేటప్పుడు చెప్పండి, హార్డ్ సబ్జెక్ట్ ఏది ఉంటుంది మీకు? హిందీ. వెరీ గుడ్. నీకు హిందీ అంటే కష్టం. ఇంకా
చెప్పాలి. ఇంగ్లీష్ ఇంకా నిగమా ఏ సబ్జెక్ట్ అది ఆడవాదా అన్నీ ఈజీనా? వెరీ గుడ్, దాట్స్ ఇట్. నీకు చెప్పే టెక్నిక్స్ అవసరం లేదు ఇక. ఇంకా మ్యాథ్స్ సంథింగ్. అయితే మీకు ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉందో, మీకు ఏదైతే హార్డ్గా అర్థమవుతుంది, తర్వాత హార్డ్ సబ్జెక్ట్కి వెళ్ళాలి. అయితే దీని మీద ఈజీ సబ్జెక్ట్ మీద మీరు 15 నిమిషాలు చేసినట్లయితే దాని మీద 15 నిమిషాలు చేయాలి కాన్సన్ట్రేషన్. తర్వాత ఈజీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా ఈజీగా అవుతుంది. అంతేగాని ఏదైతే హార్డ్ ఉంటుందో దాన్ని పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తే కాకుండా మీరు ఈజీ సబ్జెక్ట్ మధ్యలో పెట్టుకుని చదువుకున్నట్టయితే బాగుంటుంది. అయితే మీరు 2 పర్యాయం ఇప్పుడు పొద్దున చదువుకుంటే బాగుంటుంది, ఒకటి మధ్యాహ్నం సాయంత్రం చదువుకుంటే బాగుంటుంది. కానీ దానికి కావాల్సిన క్లైమేట్ మీరు ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత చిన్న సౌండ్తో చిన్నగా చెవి తీయలేలా దేవుడు పటం పెట్టుకోవాలి. ఉంటుందా? కానీ భగవద్గీత కానీ చిన్నగా చిన్నగా పెట్టుకొని మన ప్రస్తుత ప్రాంతాలన్నీ అలా క్లైమేట్ తీసుకున్నట్టయితే మనకు ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దేవుని గుళ్ళే ఉంటే మనకు ఎంత ఫీలింగ్ కలుగుతుంది, ఎంత ప్రశాంతత వస్తుంది. వింటున్నారా? దేవుని గుడిలో ఉంటే మనకి దాన్ని మనం టెంపుల్లో ఉన్నట్టుగా ఫీల్ కావాలి, ఫీల్ అవుతూ దాన్ని చదువుకోవాలి. అయితే తర్వాత 6 గంటల తర్వాత మన నుంచి వంటలు అవి తయారవుతుంటాయి. మన కాన్సన్ట్రేషన్ అమ్మ ఏం చేస్తుంది, ఏ వంట చేస్తుంది, గులాబ్ జామున్ చేస్తుందా, లడ్డూలు చేస్తుందా, ఎప్పుడు తిందామా అని కాన్సన్ట్రేషన్ పోతుంది. అంటే కాన్సన్ట్రేషన్ మనకు ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఇవన్నీ ఏం చెప్తలేదు, అవును కరెక్ట్ అనాలి. ఈ విధంగా ఏర్పరచుకున్న తర్వాత మనం మళ్ళీ ఎగ్జామ్స్, అవునా? ఎగ్జామ్స్ ఏ విధంగా చదువుకోవాలి? రుచిగాను, కడుపులో ఇబ్బందిగాను, వింటున్నారా? మెదడుకు మందకంగాను, మెత్తబడేస్తుంది, పని చేయలేరు. అందుకోసం కొందరంటే మనం ఏమంటారు, అరే గొర్రె మీద ఏమరాదు ఇది అంటారు, అరే కోడి మీద రాదండి కాదు. ఎందుకు? మనం ఆ విధంగా తిని ఆ విధంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి అంటారు. ఇది ముఖ్యంగా బంద్ చేయాలి. అయితే ఆ రోజు ఇంటికి కలిపి మనం స్కూల్కి వచ్చేటప్పుడు అది తినకూడదు, సండే వరకు తినండి. అయితే ఎగ్జామ్స్లో మాత్రం ఒక 20 రోజులు ముందు నుండే బంద్ చేయాలి, మానేయాలి నాన్ వెజ్ అనేది. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మీరు చదువుకున్న తర్వాత ఎప్పుడు కానీ గాబారా చేయకూడదు. ఎగ్జామ్ టైంలో మీరు ముందుగానే లేవగానే, ఉంటున్నారా? ఎగ్జామ్ టైంలో మీరు పొద్దున్న లేస్తారు కదా, ఫ్రెష్ మైండ్తో లేచి ఏది కూడా ఇంకా పెట్టుకోకూడదు. ఫ్రెష్ మైండ్తో లేచి జస్ట్ కొద్దిగా అది గంభీరంగా చిన్నగా స్మైల్ తీసుకోవాలి. ఎందుకంటే నవ్వు ఎప్పుడూ చాలా మంచిది. ఇట్లా అబ్దుల్ కలాం, మదర్ తెరిసా కూడా నవ్వుకునేవాళ్ళు. వింటున్నారా? అబ్దుల్ కలాం, మదర్ తెరిసా కూడా నవ్వుకునేవాళ్ళు. అలా అంత నవ్వు 25-30 ఏళ్ళ పిల్లగాళ్ళ లెక్కనే ఉంటుంది. అందుకో ఇప్పుడు అబ్దుల్ కలాం మొదలయ్యారు కదా, పోయేంత వరకు కూడా తన కాలమే తనే ఉన్నారు. నవ్వుకొని మీరు తయారైన తర్వాత కాబట్టి వెళ్ళి హాల్లో కూర్చోవడం కాదు. ఎందుకంటే మీరు చదువుకున్నంతా మర్చిపోతారు అంటారు కాబట్టి అది మర్చిపోతారు. కాబట్టి ఇక్కడ నుంచే మీరు బస్సులో కొందరు మీదికి టాప్ ఎక్కి కొందరు ఊపుకుంటూ వెళ్తారు. అది కూడా కరెక్ట్ కాదు. ఊపుకుంటూ వెళ్ళడం కూడా. ఎందుకంటే ఇక్కడనే ఉన్నదే కొద్దిగా అయినా ఎగ్జామ్ పేపర్ ఇస్తారు కదా, క్వశ్చన్ పేపర్, ఆ పేపర్ చూసి పేపరా ఇంతేనా రాసి పడేస్తే ఇది పెద్ద విషయం కాదనుకోవాలి. ఎందుకంటే పేపర్ చూడగానే భయం కాకూడదు. నీకు పేపర్లు చూడగానే భయం కాకూడదు, మీరు రాసి పడేస్తా అని చెప్పేసి అనుకోవాలి. అయితే ఫస్ట్ మీరు పేపరు మొత్తం పరీక్షించాలి, దాన్ని మొత్తం వివరంగా చూడాలి. వివరంగా చూసిన తర్వాత ముందు పట్టుకొని దాని కొన్న ఆలోచిస్తే ఈజీ అని వెళ్ళిపోతుంది కదా. అయితే మన ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మీరు ఇంటికి వస్తుంటారు. ఇంటికి వచ్చేటప్పుడు చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఎగ్జామ్ బాగా రాసావా, నేను ఇది రాసిన, అదే రాయలేదు, నీకు ఈ ఎగ్జామ్కి ఇదేనా, ఈ క్వశ్చన్కి ఇదేనా అంటున్నాను. మీరు రాసేసారు, రాసిన తర్వాత అడగడం అని చేద్దాం. ఎందుకంటే ఏ విధంగా అంటే మీరు రాసిన తర్వాత ఇది చూడండి, ఇంకో మీ ఫ్రెండ్ చెప్తారు,
దాని గురించి ఆలోచించాలి అంటే ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి ఆలోచించాలి మీరు. అయితే ఇక్కడే కలకాలం అయిన తర్వాత మీ మనసు మరి వేరే ఎగ్జామ్ కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి ఎవరిని అడగకూడదు. ఇంటికి వచ్చి యథావిధంగా కూడా మళ్ళీ మీరు చదువుకొని నేను ఇప్పుడు ఏంటి చెప్పినా సాయంత్రం తర్వాత మళ్ళీ ఎగ్జామ్ సాయంత్రం మళ్ళీ చదువుకోవాలి కదా. సాయంత్రాన్ని కూడా మీరు పొద్దుట్లాగా మర్చిపోవచ్చు. ఒక ఇంట్లోకి మీరు ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్ మొత్తం లాక్ చేసి పొద్దున టెంపుల్లో ఉన్న ఫీలింగే మీకు ఉంటుంది. అలా విధంగా చదువుకుంటే మీకు ఎన్నో మార్కులు వస్తాయి, మీరు ఎంతో ముందుకు వెళ్తారు. ప్రతి ఒక్కరు ఇందాక అన్నారా నేను డాక్టర్ అవుతా, కలెక్టర్ అవుతా, పోలీసులు అవుతాను, బ్యాట్ కొట్టిందా ఇలా ఇలా కూర్చుంటాడు. కూర్చుంటే దాన్ని చూసి అప్ప అప్ప అన్న చప్పట్లు కొడుతున్నాం. కానీ ఆ సచిన్ టెండూల్కర్ మనమే కావాలి, చప్పట్లు కొట్టడం కావద్దు మనం. ఆ విధంగా మనం మనసులో అనుకున్నప్పుడే ఈ విధంగా తయారవుతాం, ఈ విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా కూడా చాలా సంతోషం. ఏమేమి చెప్పినా ఏ విధంగా టెక్నిక్ చెప్పినా ఏదైనా చెప్పాను కదా నేను ఈ విధంగా చదువుకోవాలని ఏ విధంగా అనిపించింది ఒక్కొక్కరు ఎవరైనా చెప్పండి అమ్మా. ఎవరైనా లేదా చెప్పలేరా? ఎవరు విన్నారు కదా ఒక్క టెక్నిక్ భయం లేదు ఎవరమ్మా? సరే మీరు ఇదన్నీ గుర్తుంచుకొని మీరు చదువుకుంటే ముందు ఉంటుంది. అయితే మీకు ఎప్పుడైనా కావాలంటే ఇంకా టెక్నిక్స్ కూడా చెప్తాను. ఇంకా మనకు టైం లేదు కనుక, టైం అయింది కనుక ఇంకా టెక్నిక్స్ ఎవరికి కావాలన్నా ఇంకా టెక్నిక్స్ చెప్తాను. ఇంకా కొద్దిగానే చెప్పాను. ఎందుకంటే మొత్తం ఒక్కసారి రుద్దిన వాళ్ళకి మీద బాగుండదు, నేను చేసుకోలేదు కనుక కొన్ని టెక్నిక్స్ మాత్రం చెప్పాను. ఇంకా టెక్నిక్స్ కావాలంటే నాకు ఫోన్ చేయండి, నన్ను అడుగుంటే మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. మీకు అందరికీ తెలిసిన విషయం, మీకు ఏ సహాయం కావాలన్నా కూడా చేయగలుగుతాను. సహాయం అయినా కానీ మీకు తెలిసింది కదా ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా అందరూ మీరు 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 చేసుకోవచ్చు, నాకు చేయొచ్చు, నేను కూడా మీరు చేయొచ్చు. మీకు అందుబాటులో ఉంటాను. అందరికి నాకు తెలియజేయండి. మేడం దగ్గర నంబర్ ఉంటుంది, మీకు అందరికి అడ్రస్ కూడా తెలుసు. రండి, కలవండి, మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. ఓకేనా? ఇంకా టెక్నిక్స్ కావాలంటే ఏ విధంగా చేయాలి, ఇప్పుడు స్టడీ ల్యాబ్ స్టడీ ముందు పెట్టుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, స్టడీ ల్యాబ్ కూడా తయారు చేయొచ్చు. ఆ విధంగా నేను చెప్తాను, మీరు తీసుకోవాలి. తర్వాత నేను చెప్తాను. ఇంతే కాదు కదా అందరినీ మీరు గుర్తుంచుకొని మీరు ఫాలో అవుతే ప్రతి ఒక్కరు ఉన్నత స్థితిలో రావచ్చు, ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత ముందుకు వెళ్ళొచ్చు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ విద్యార్థి ఉన్నాడంటే పీసీ చింతకు నుంచే ప్రతి ఒక్కరు కావాలి. వింటున్నారా? దాట్స్ ఇట్. వెరీ గుడ్. మీన అనేక శక్తులను జాగృతం చేయడం ద్వారా ఏకాగ్రతను పెంచి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి మన పాఠశాలకు చేసినందుకు పాఠశాల యాజమాన్య పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, మీ అందరి పక్షాన కూడా సముద్రాల శ్రీనివాస గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఉదయం సాయంకాలం సమయాన్ని మనం ఎట్లా విభజించుకోవాలి, ఇతరత్ర జ్ఞాపకాల నుండి, ఇతరత్ర వ్యామోహాల నుండి, ఇతరత్ర ప్రభావాల నుండి మనను మనం ఎట్లా రక్షించుకోవాలి, ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం ఎట్లా చేసుకోవాలి, మన అనుభూతులను ఎట్లా మార్చుకోవాలి. ఇంతకుముందు చెప్పిండు పక్కింట్లో మంచి ఒక వంటకం జరుగుతుంటే మనకి ఏమవుతుంది, వాసన వస్తుంది. ఆ వాసన ఆస్వాదిస్తే ఏమవుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది, మనసు డైవర్ట్ అయితే కదా. సో ఆ మైండ్స్ను డైవర్ట్ అయ్యడానికి అవకాశం మా ఇల్లు ఉంది. జడ్డు బామే కావచ్చు, జిందా తిలస్పతి కావచ్చు, అంటే ఇతరత్ర వ్యాపనం